బ్రేకింగ్ చూస్తున్నాం. కడప రిమ్స్ ఆసుపత్రిలో బాలిక తల్లిదండ్రులు పరామర్శించారు జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి. నిందితుడికి తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు శ్రీనివాసరెడ్డి. లా అండ్ ఆర్డర్ బాధ్యత ప్రభుత్వానిది కాదు అని చెప్పారు. ప్రజల్లోనే మార్పు రావాలి అన్నారు శ్రీనివాసరెడ్డి. యువత గంజాయి వంటి వ్యసనాలకు లోనవుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రయోగాలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం మీద బాధ్యత కాదు, ఇది ప్రజల్లోనే మార్పు రావాలి. యువత ముఖ్యంగా గాంజా వ్యసనాలకు లోనై సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రకరకాల ప్రయోగాలు చేసేదాన్ని కూడా మొదలుపెట్టింది. సమాజంలో మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. లేదంటే అమ్మ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే ఇంట్లో దూరి గొంతు కోయడం చూస్తూ ఉంటే అతని మానసిక పరిస్థితి ఏందో కూడా ఖచ్చితంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్లు కూడా అధ్యయనం చేయాలి ఇట్లా కేసుల్లో. ప్రభుత్వం ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే ఆయన ఏ విధంగా చర్యలు తీసుకుంటాడో మీకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా బాధ్యుల మీద కఠిన చర్యలు ఉంటాయి.